మనము ప్రారంభించినప్పుడు వారికి సహాయపడటానికి మరియు వారికి అందించడానికి నాకు చాలా శక్తివంతమైనదేదో ఉంది. ఇది చల్లని కోల్డ్ కాల్ కాదు. అది జరగదు. అసౌకర్యంగా ఉండదు. ఇది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అష్ముఫారా నిర్మిస్తున్నది ఒక అద్భుతమైన వేదిక అని నాకు తెలుసు. నేను ఈ వ్యాపారాలకు వెళ్ళినప్పుడు, ప్రజలను కలిసినప్పుడు వారి పోరాటాలను చూస్తాను. వారు పనులు చేయించుకోవడానికి ఎన్నో వేర్వేరు వేదికలను ఉపయోగిస్తున్నారని నేను చూస్తాను. వారు ఉపయోగిస్తున్న అన్ని వేర్వేరు సాధనాల కోసం వారు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో నేను చూస్తున్నాను. మేము విషయాల గురించి సంభాషణలు జరుపుతుంటాము, కానీ స్వార్థపూరితంగా చెప్పాలంటే జరగబోయేది ఏమిటంటే నేను డబ్బు ఆర్జించు ఆర్థికంగా లాభపడేలా చేసుకుంటాను. దీనికి నేను తప్పు అనిపించుకోను. ఎందుకంటే నేను సమయం మరియు శక్తిని ప్రజలతో మమేకమవ్వడంలో పెట్టాను. ఎందుకంటే నాకు అది చేయడం ఇష్టం. నాకు మనుషులు చాలా ఆసక్తికరంగా అనిపిస్తారు. మరియు నిజంగా లోతుగా నమ్ముతున్నాను. మనుషులు ఏదో ఒకదానికి భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. అది కొంచెం సహాయం చేయడమే అయినా సరే. అది వారి మనోధైర్యాన్ని పెంచుతుంది. వారిని బాగున్నట్టు అనిపించిస్తుంది. అందుకే మనం పనులు చేయడం ఇష్టపడతామా? అది చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. అందువల్ల ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మరియు నేను గతంలో అష్తో ఈ సందేశాలను పంచుకున్నాను. మనం ఒక బాధ్యతను కలిగి ఉన్నామని. మనలోని ఉత్తమ రూపాన్ని చూపించాల్సిన బాధ్యత. అది ఎప్పుడూ సులభంగా ఉండదు. అది ఎప్పుడూ అందంగా ఉండదు. మన జీవితాల్లో ఎప్పుడో ఎక్కడో సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొంతమందికి మరికొంత ఎక్కువగా. కానీ ప్రతి ఉదయం లేచి నీవు నీ ఉత్తమ రూపంగా ఉండాలని ఆలోచిస్తే అది ఏమిటని నీవు ఆలోచిస్తావు. నీవు పరిశీలిస్తావు, నిన్న నేను ఏమి చేశాను అని. ఈ రోజు నేను ఇంకా బాగా ఏమి చేయగలను? నేను ఏ కట్టుబాట్లు తీసుకున్నాను అని ఆలోచిస్తావు. నేను నా కట్టుబాట్లను నెరవేర్చానా? అది నాకు కొన్నిసార్లు కష్టం. నేను చేయగల దానికంటే ఎక్కువ బాధ్యతలు తీసుకుంటాను. అందుకే నేను ఎక్కువగా కట్టుబడుతుంటాను. మరియు నీవు అది గుర్తించి పట్టుకుంటే అదే చాలా ముఖ్యమైన విషయం. ఇది పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు. ఇది ఎప్పుడూ ఉత్తమంగా ఉండటం గురించి కూడా కాదు. ఇది నేను ఎలా మెరుగ్గా ఉండగలనో, నా ఉత్తమ రూపంగా ఎలా మారగలనో, దానికి నేను ఏవేవి మార్పులు చేయాలి అనే దాని గురించి. మరియు నీవు నిన్ను నీవు పట్టుకుంటావు, అది అంత బాగోలేదు అని. నేను ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తితో మాట్లాడకూడదు. సూసి, నీకు తెలుసు. మళ్ళీ సానుకూల దిశలోకి తిరిగిరా. అందుకే నాకు నా సందేశాలు తెలుసు. గతంలో అష్తో ముందు వెనుక మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అతను అంగీకరించాడు. ఏం జరిగిందో చూడు అతని జీవితంలో. మరియు అతను వస్తాడు నీతో కలిసి మార్టీని కలవడానికి. ఆ రోజు అష్ముఫారా తన ఉత్తమ రూపంలో లేదని నాకు చెప్పు. ఒక గదిని వెలిగించడమే అదే నాకు అతనిలో నచ్చిన విషయం. ఆనందంగా గడపడం, జజను ఎత్తుకోవడం, అందరినీ ఆలింగనం చేయడం, నవ్వుతూ ఉండడం, పోషణ, ఆహారం, ఆనందం, సరదా ఇవన్నీ అందించడం. నీవు ప్రేమను బయటకు తాళం వేస్తావే ఎందుకు? వాళ్ళు తలుపులు తాళం వేసినప్పుడు నాకు అది చాలా నచ్చింది. అవును, ప్రేమను బయటకు ఎందుకు తాళం వేస్తావో, దాన్ని లోపలికి ఎందుకు తీసుకురావు? అందుకే అతన్ని నేను ఒక అద్భుతమైన ఆదర్శంగా చూస్తాను. కానీ ఏదేమైనా పూర్తి వృత్తంలో నేను ఇవన్నీ చేశాను. మరి నా సందేశం అందరికీ ఏమిటంటే, మీకు ఇష్టమైన దాన్ని కనుగొనండి. బయటికి వెళ్ళి దాన్ని చేయండి, పాల్గొనండి. మీరు కొంత సమయం ఇవ్వగలిగినా లేదా స్వచ్ఛందంగా పనిచేసినా సరే. మీరు కలిసే మనుషులు, మీరు ఏర్పరచుకునే సంబంధాలు, మనం అందరం మనుషులమే. ప్రతి ఒక్కరికి అటువంటి ఐక్యత అవసరం. మీ సమాజానికి ఇవ్వడం ఎంతో సంతృప్తినిస్తుంది. హో, సరే క్రిస్. చాలా చాలా బాగుంది. నిన్న ఫోన్ కాల్‌లో నాకు తెలిసింది. ఇప్పుడు సుజీ చెప్పింది కూడా ఆమె చాలా చేసింది. కానీ ఆ ప్రక్రియలో ఆమె ఎన్నో సంబంధాలు ఏర్పరచుకుంది.
పెద్దవాళ్ళ నుంచి నా లాంటి సాధారణ వ్యక్తుల వరకు లేదా త్రిస్ల వరకు అనొచ్చు. అందుకే నేను ఆమెను ఇక్కడికి తీసుకురావాలనుకున్నాను. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఇదే. ఇప్పుడు ఆ సంబంధాలు ఏర్పరచుకోవాలి. మీరు ఇష్టపడే పనులు చేయడమే కాకుండా మీరు మీరు ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలుస్తున్నారు. వారు మీరు ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు భాగస్వామ్యం చేసే ప్రతి దానిలో కూడా వారు చేరాలని అనుకుంటారు. అదే సుజీ చేస్తున్నది. ఆమె ప్రపంచంతో వివిధ స్థాయిల్లో కనెక్ట్ అవుతోంది. ఆలోచిస్తూ, ఓహ్! ఈ వ్యక్తి. వావ్! అవును, వీరు అద్భుతంగా ఉంటారు. ప్రతిరోజు జీవితాలను మార్చేస్తున్నారు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కంపెనీ ఎదిగిన తర్వాత భవిష్యత్తులో ఉపయోగపడేలా ఆమె ప్రజలతో సంబంధాలు ఏర్పరుచుకుంటోంది. ఇది వినండి. నేను ఇది 1,00,000 సార్లు చెప్పాను. బయట ఎవరూ ఉండరు. వ్యతిరేక దృక్పథంతో ఉన్నవాళ్లను మినహాయిస్తే ఈ వ్యాపారంలో ఉండకూడదనుకునేవారు ఎవరూ ఉండరు. ఇదే నేను చెప్పేది. లేదు, నేను వాళ్లకు ఒక మలుపు వేస్తాను. మీకు తెలుసు. మనం అందరం ఇది తెలుసు. ఇలాంటి పనులు చేస్తే ఇది భాగమే. ఓ అవును, అవును. ఆ వ్యక్తులతో కూడా కనెక్ట్ అవుతాను. మళ్ళీ చెబుతాను. వాళ్ళు ఇప్పుడే వింటున్నారు. మీరు చేరతారు. ఇది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ మీరు చేరతారు. అలాగే మీకు తెలుసా? నాకు చెప్పిన కఠినంగా మాట్లాడిన విషయాలన్నింటిపైన నేను చాలా మన్నించే వ్యక్తిని. కానీ కొంతమంది మన్నించడంలో కష్టపడతారు. అయినా అందరికీ స్వాగతం. అందరికీ స్వాగతం. ఖచ్చితంగా. అష్ముఫారా సంపదను ప్రపంచవ్యాప్తంగా పంచాలని కోరుకుంటున్నారు. ఆయన మీరు బయటికి వెళ్లి ఆయన మనసులో నమ్మకం ఉన్న సహాయక, ప్రేమతో, అభిరుచిగల, దయగల వ్యక్తులతో కనెక్ట్ కావాలని కోరుకుంటున్నారు. ఇది నిజంగా ఆయన కోరుకునేది అంతే. ఆయనకు బ్రూస్ స్ప్రింగ్స్టీన్ లేదా పెద్ద రాక్ స్టార్, పెద్ద బేస్బాల్ ప్లేయర్ అవసరం లేదు. మన కంపెనీలో ప్రొఫెషనల్ స్పోర్ట్స్ వ్యక్తులు ఉన్నారు. సరే, అతను తప్పనిసరిగా మాట్లాడాలని కోరుకుంటున్నానా? లేదు. ప్రస్తుతం ఆయన వద్ద రోజు ఈ కంపెనీ గురించి మాట్లాడే 1,00,000 మందికి పైగా ఉన్నారు. ఇది మూల స్థాయిలో మొదలైంది క్రిస్. ఇది పూర్తిగా మూల స్థాయిలోనే. ఎందుకంటే మీరు చిన్నదైనా చేయడం ప్రభావవంతం కాదు అనుకుంటే అది తప్పు. మీరు పూర్తిగా తప్పు. మీరు పూర్తిగా తప్పు. ఎందుకంటే నేను కూడా ముందు అలా అనుకున్నాను. అది పెద్దదిగా ఉండాలి అని. కానీ వ్యక్తిగతంగా మీరు ఈ మూల స్థాయి ప్రయత్నాన్ని చేస్తూ బిందువులను కలిపి చూడటం మొదలుపెడితే ఆసక్తిగా ఉండండి. ప్రశ్నలు అడగండి. నేను కలిసే ప్రతి వ్యక్తిని ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతుంటాను. వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి తెలుసుకుంటాను. తర్వాత వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసుకుంటాను. అప్పుడే ఒక్కసారిగా ఈ వ్యక్తి ఇక్కడ సహాయం చేయగలడు అని ఇతరులు చెప్పడం మొదలవుతుంది. మీరు ఆ వ్యక్తిని సంప్రదించారా? అప్పుడే ఒక్కసారిగా ఇది పెద్దదిగా మారుతుంది. కానీ మీరు చెప్పింది సరిగానే ఉంది. ప్రతి ఒక్కరూ అది చేయగలరు. ప్రతిరోజు మనందరికీ ఒక ఎంపిక ఉంటుంది. మనలోని మెరుగైన రూపాన్ని ఎంచుకోవడానికి. అది ఎలా కనిపిస్తుంది? అది అంటే ఏమిటి? దాని గురించి నేను కొంచెం మాట్లాడాను. అది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై పని చేయడమా? అది వ్యాయామం చేయడమా? అది బయటికి మళ్ళీ తాజా గాలి పీల్చడమా? మీరు దిగజార్చే వ్యక్తులతో సమయం గడపడం మానేయడమా? నాకు తెలుసు. నేను కూడా ఇటీవల అలాంటి అనుభవం ఎదుర్కొన్నాను. మరియు నేను ఇలా అనిపించుకుంది. నేను కొంతవరకు అలాంటి వ్యక్తితో మనం చెప్పేలా ఒక డెబ్బీ డౌనర్‌తో సంబంధాలు తెంచుకున్న తర్వాత, ఓహ్ దేవుడా! నిజంగా నాకు అర్థం కాలేదు. వాళ్ళను ప్రోత్సహించడానికి నేను ఎంతగా శ్రమించానో నాకు తెలియలేదు. నిజంగా నేను గెలవడం లేదు అనిపించింది. నిజంగా నేను గెలవడం లేదు క్రిస్. నువ్వు ఎక్కువ బరువుగా ఉన్నావు. అవును. అవును. కానీ నీకు ఒక ఎంపిక ఉంది. మనందరికీ ఒక ఎంపిక ఉంది. కదా! ఉమ్, నేను, నేను, నేను ఎలాంటి పరిపూర్ణుడు కాదు. కానీ మీరు మీ ఉత్తమ స్వరూపం అంటే ఏమిటి? అది ఎలా కనిపించాలి అని ఆలోచించగలిగితే, మీరు ఎలా కనిపించాలనుకుంటున్నారు? దానికి సహాయపడేందుకు మీరు ఏం చేయగలరు? అవును, మనం ఎక్కడో తడబడవచ్చు. కానీ మీరు తడబడిన తర్వాత దాన్ని సరిదిద్దుకుంటే చాలు. తర్వాత మళ్ళీ ముందుకు సాగితే అంతా బాగానే ఉంటుంది. మీరు చాలా బాగానే అనిపించుకుంటారు. ఖచ్చితంగా. మరియు మనమది నిన్న మాట్లాడుకున్నాం ఆ సరైన మార్గం గురించి ఏదిని ఎంచుకోవాలి అని. సూసీ చెప్పింది పూర్తిగా సత్యమే.
మీ నిర్ణయం, ఎంపిక ఎవరూ బలవంతంగా చేయించడం లేదు. వినండి, మేము మీరు ఈ కంపెనీలో విజయవంతంగా మారాలని మాత్రమే బలవంతం చేయాలనుకుంటున్నాం. అదే ఆస్ ముఫారా చేయాలనుకుంటున్నది. అతను చెబుతాడు, మీకు ఎంపిక ఉంది. మీరు ఉండవచ్చు లేదా వెళ్ళవచ్చు. ఏం జరిగినా దేవుడు ఆశీర్వదించు. మీకు తెలుసు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ మీరు నమ్మకపోతే ఆయన చెబుతున్నారు, మరొకటి చేయండి. నేను చెప్పేది, మీ స్వంత కంపెనీని నిర్మించండి. మీరు ఏమి చేయగలరో చూడండి. అతను ఎంత బాగా తన స్థానం చూపిస్తాడో చెప్పాడు. మైక్ ఎలిస్ తన వీడియోల్లో ఒకదానిలో ఇది ప్రస్తావించాలని నేను అనుకుంటున్నాను. మీరు ఉత్పత్తులు కొనవచ్చు, కానీ తప్పనిసరి కాదు. అది ఎలా గొప్పగా ఉండబోతుందో అతనికి తెలుసు అనిపిస్తుంది. ఎవరు వెళ్తారనే దానిపై ఎటువంటి ఒత్తిడి లేదు. మాతో షాపింగ్‌కి రండి. అదే కదా. అది అలాంటి స్థానం, ఆత్మవిశ్వాసం. అవును, నాకు ఉత్సాహంగా ఉంది. నాకు ఉత్సాహంగా ఉంది. అవును. అవును. ఇక్కడ చాట్‌లో చాలా మంది ఇలా అడుగుతున్నా కూడా నాకు ఉత్సాహంగా ఉంది. మనము ఎప్పుడు వెళ్తాము? మనము ఎప్పుడు ప్రారంభిస్తాము? నేను చెప్పేస్తాను. రెడీ, సెట్, గో అని చెప్పినప్పుడు అప్పుడు మనం వెళ్తాము. మనకు టైమ్‌లైన్‌లు లేవు. ఆయన కూడా మనకు టైమ్‌లైన్ ఇవ్వడు. ఎందుకు? ఎందుకంటే ఆయన టైమ్‌లైన్ ఇచ్చి, ఆ టైంలో 3 సెకన్లలో ఏదైనా జరగకపోతే జనాలు పిచ్చి పట్టిపోతారు. అందుకే ఆయన తెలివిగా చెప్పారు. అది రెడీ అయినప్పుడు, నేను స్విచ్ ఆన్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నేను మీ అందరికీ చెబుతాను, మీరు కూడా సిద్ధంగా ఉండాలి అని. ఆయన ఎప్పుడూ ఇదే చెబుతారు. సిద్ధంగా ఉండు. రెడీగా ఉండండి. సూసి చేస్తున్నట్టు చేయండి. ప్రపంచంతో అనేక రకాల వ్యక్తుల ద్వారా కనెక్ట్ అవ్వండి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ప్రారంభమవుతుంది. సూసి సర్కిల్ చాలా చాలా పెద్దదిగా త్వరగా మారిపోతుంది. అవును. మీరు తెలుసా, దీనిని భయంకరంగా అనిపించుకోవద్దు. ఓహ్! నా దేవుడా! నేను బోర్డు మీద ఉండలేను. లేదా మీకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి జనాలతో మాట్లాడటంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. మనం అందరం కొంత తేడాగా తయారయ్యాం అని నాకు తెలుసు. కానీ మీరు తినలేని పెద్ద ముక్కను కొరికినట్టు అనుకోకండి. కొన్ని చిన్న విషయాలు ఆలోచించండి. మీకు చేయడం ఇష్టమైనవి, మీరు చేయగలిగేవి, మీరు పాల్గొనగలిగేవి కొన్ని చిన్న విషయాలు ఆలోచించండి. ముందుగా అడిగినట్టు నేను చెప్పాను, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి. అవును. కాబట్టి మీరు లెమన్ జ్యూస్ స్టాండ్ పెట్టినా, లేదా ఎవరి గడ్డి కోసినా, మీరు ఇంకా జనాలతో కనెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్‌లోకి వెళ్తాను. నేను అన్ని రకాల విషయాలు చూస్తాను. ఈ రోజుల్లో ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్లి అవసరమైన వారి గడ్డి కోసేవారు ఉన్నారు. వాళ్ళు చూస్తారు, ఓ దేవుడా! ఇది సంవత్సరాలుగా ఎవరూ తాకలేదు. వాళ్ళు వెళ్లి మాట్లాడతారు, మేము ఇవన్నీ ఉచితంగా చేయాలనుకుంటున్నాం. అక్కడి వాళ్ళ నుంచి కొంత కథను తెలుసుకుంటారు. మీకు తెలుసా, నా భర్త చనిపోయారు, లేదా నా భార్య చనిపోయారు, నాకు డబ్బు లేదు. నాకు ఏమీ చేయడానికి శత్రువు లేడు. ఇలాంటి వ్యక్తి వస్తాడు. చాలా మంది ఇలానే చేస్తారు. 2 రోజుల పని చేసి మొత్తం ప్రాపర్టీని శుభ్రం చేస్తారు. అవును. వాళ్ళు సంబంధాలు పెట్టుకున్నారు. ఏమి చేస్తారు? వాళ్ళు యూట్యూబ్‌లోకి వెళ్తారు. యూట్యూబ్‌లో మీరు చాలా సంబంధాలు ఏర్పరచుకుంటారు. మంచి చెడు అన్నీ ఉంటాయి. కానీ మీరు సంబంధాలు పెంచుకుంటారు. ఎందుకంటే ఇది పాపులర్ అయ్యి వైరల్ అయితే మేము తిరిగి వస్తాం. ఆమె ఎవరు? సూసీ మెక్రే తన సంబంధాలను ఎలా పెంచుకుందో చెప్పింది. నేను ఆమెను సంప్రదించాలి. అదే జరగబోతుంది. ఇది మనలాంటి సాధారణ సగటు మనుషుల ద్వారా వైరల్ అవుతుంది. మీలాంటి వారితో పాటు ఇది వేగంగా పాపులర్ అవుతుంది. చాలా సరదాగా ఉంటుంది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పట్టించుకోని విషయాలను మీరు గమనించండి. ఉదాహరణకు వెబినార్లు, ఈ వారం రాబోయే అన్ని విషయాలు. నేను అష్ముఫారాతో మాట్లాడలేదు ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉంటారు. అందుకే ఆయనను డిస్టర్బ్ చేయను. సరేనా? ఆయన పని చేయనివ్వండి. ఆయన చేస్తున్న దాన్ని చేయనివ్వండి. మీ అందరూ ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. ప్రేమిస్తున్నాను. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు.